దీంట్లో క్రాల్ చేస్తూ వెళ్ళాలి గైస్. అక్కడ నుంచి ఇలా ఓపెన్ ఉండొచ్చు ఏం కాదు గైస్. దీని లోపలికి వెళ్తుంది గైస్. మీకు అవుట్ సైడ్ నుంచి చూపిస్తా. అదిగోండి అదిగోండి ఎక్కడుంది. గైస్ అక్కడనే కూర్చుంది, రావట్లేదు. ముఖం నొప్పులు వస్తున్నాయి. అప్పుడే ముసలి అయిపోయింది. అప్పుడే ముస్లాం అయిపోయింది. ఇక్కడ నుంచి వస్తుంది, చూపిస్తా. అదిగోండి రాయి మీద నడిచినట్టుంది తెలుసా, గ్లాస్ అవునా? ఏదో బండ మీద రాళ్ళు. అది కూడా అప్పుడు ఎప్పుడో వెళ్ళా, నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు నాకు. కానీ కలర్ఫుల్ ఉంది కదా, పింక్ వైట్. చూసే వాళ్ళు వెళ్తుందో కనిపిస్తుందా? మంచిగా వెళ్ళేలా అవుతుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఫైండింగ్ నేమో వీడియోని మనమే కనిపిస్తుంది ఇలా. అలా కనిపిస్తున్నాయా? ఓ మై గుడ్నెస్, ఇవేం ఫిషెస్ అంటారు? డెవిల్ రే అంట దీని నేమ్. డెవిల్ రే ఫిషెస్. నువ్వు చెప్పు, నువ్వు ఆన్ చేయి, నేను చెప్పు. గైస్ ఇవి అప్ సైడ్ డౌన్ జెల్లీస్. అలా నా చెప్పేది. నేను ఎందుకు కింద కూర్చున్నాను? అప్ సైడ్ డౌన్ జెల్లీస్. ఇప్పుడు దాకా నిల్చున్నదాన్ని ఎందుకు కింద కూర్చున్నాను? అప్ సైడ్ డౌన్ జెల్లీస్. అందుకే చూపిస్తున్నాను కూర్చొని. ఇదిగో ఆ పని అదిగోండి గైస్, మష్రూమ్స్ లా ఉన్నాయి. మష్రూమ్ లా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో ఉన్నాయి అవి. మ్యాజిక్ చేసి లెగట్లేదు. అది ఒక పారింది. బ్లూ బ్లంబర్ జెల్లీ ఫిష్. చూడు చూడు. ఇది భలే ఉందబ్బా. నిజంగా పుట్టగొడుగుల్లోనే ఉన్నాయి. పుట్టగొడుగుల్లో ఉన్నాయి. యూనికార్న్ ఇక్కడ చూడండి, కొన్ని పెట్టారు. యూనికార్న్ మష్రూమ్స్ లా ఉన్నాయి. ఇంత వాటర్ లో కొన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది మాకు ఇక్కడ. 9:30కి అక్వేరియంకి వెళ్దామని వచ్చాము. ప్లీజ్ యా, బికాస్ నేను మెర్మైడ్ని, ఎప్పుడైనా వెళ్ళొచ్చు నా హౌస్కి నేను. ఎనీవే ఇది సిఎన్ టవర్ ఎట్ ది నైట్. ఇలా ఉంటుంది సిఎన్ టవర్ ఎట్ ది నైట్. మ్యూజిక్ ప్లేసెస్. ఇదిగో అక్వేరియం. చాలా చాలా ఇస్తుంది. వింటర్ స్టార్ట్ అయిపోయింది. యా, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఎంట్రన్స్ వెళ్దాం. వావ్, ఎంట్రీ అవ్వగానే నాకు నా హోమ్ కనిపించింది. హస్బెండ్ ఈస్ కాలింగ్ మీ. ఇంత బాగుంది, చాలా బాగుంది. ఓ వావ్, నైట్ క్లారిటీ లేదు. మార్నింగ్ కూడా ఇంతే ఉంటుందేమో, ఇదే లైట్స్ ఉంటాయి. అక్వేరియం లోపల ఇంతే ఉంటుంది. ఫిషెస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నారో తెలియదు కానీ. అవునా? ఇప్పుడు ట్యూబ్కి వెళ్ళి సెపరేట్ తీసుకోవాలా పాస్? దీంట్లోనే కదా. సో కింద ఒక ట్యూబ్ కనిపిస్తుందా? ఈ ట్యూబ్లోంచి వెళ్తామంట. మా పైన వాటర్ ఉంటాయి. దుబాయ్లో కూడా ఇలాంటిదే ఉంటుంది కదా, కానీ దుబాయ్ది వెళ్ళలే. మాంట్రియల్ ఇంకా. నెక్స్ట్ అస్థిపంజరం చూద్దాం రండి.
ఇదిగో బేసికల్ మేము కిందకి వెళ్ళి చూడాలి. ఇదిగో ఇది లాబ్స్టర్ అంటే ఇలా ఉంది. Let me go and see that Stefan to see my highway. ఇది మార్నింగ్ అన్నా కూడా ఇంతే డార్క్ ఉంటుందంట. సో బేర్ విత్ ఇట్, మేమేం చేయలేము. ఇక్కడ లైట్లు వేసి మీకు మేము మొత్తం అద్భుతాలు చేయలేము, ఇలా చూడటమే. యా ఇదిగో మొత్తం ఎక్కారే ఉంది. ఎవరో ఫొటోస్ దిగుతున్నారు హాయిగా. ఒకటే ఉన్నట్టుంది మొత్తంలో దాని ఎంటైర్ వరల్డ్. ఏది వావ్, అది నిద్రపోతుంది నైట్ కదా. ఇది ఏదో పరిగెడుతుంది. హలో ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం డేంజరస్ లాగూన్కి వెళ్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవి చేయొద్దు. ఓకే, ఇది ఎందుకు? ఇది వాక్ వే, అదే తీసుకెళ్ళిపోతుంది స్లోగా తీసుకెళ్తుందంట. మనకి కాళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్దాం మనం, లేదా ట్రై చేద్దాం. కాళ్ళు లేనోడు ట్రై చేస్తున్నాడు. అదిగో కాళ్ళు లేని పర్సన్ అలా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఫిజికలీ డిజేబుల్. ఇదిగోండి ఇంతే ఉంది మొత్తం ఎంట్రన్స్. కిందకి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఓకే, చాలా డార్క్ ఉంది. మేబీ థీమ్ డార్క్ ఏమో, ఎక్వేరియం కదా. ఇదిగో నార్త్ అమెరికన్ లాబ్స్టర్ అంట. ఇదిగో స్టార్ ఫిష్ చాలా బాగున్నాయి కదా. ఇది చూడు, సీ హార్స్ కాదు, సీ హార్స్ ఎలా ఉండదు. అమ్మో ఇదేం ఫిష్. లెట్స్ గో అనేది మొత్తం అక్కడి నుంచి దాకా ఎంట్రన్స్ వచ్చాం కదా. ఇలా వెళ్తే ఇగో ఈ పెద్ద ట్యూబ్ ఉంది. మీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపిస్తాం ఒక్క నిమిషం. మేము లోపలికి వస్తాం ఆల్రెడీ. యా లెట్ మీ షో. కళ్ళు తిరుగుతుంది తెలుసా, జుమ్ జుమ్ అంటే. ఇదిగో ఈ ట్యూబ్ నుంచి ఇలా ఎంటర్ అవుదాం. మాకు పైన మొత్తం వాటర్ 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 ఫుల్ వాటర్. మిడిల్లో మేము ఉన్నాం. అనిపించిందా? అద్భుతం. ఓ మై గాడ్, ఇట్స్ సో హ్యూజ్. లెట్ మీ షో. అనిపించిందా? బిగ్ ఫిష్. అంతో ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చూడండి. సో మెనీ ఫిషెస్. వావ్, చూసారా ఎలా వెళ్తున్నాయో? వావ్, చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇదిగో షార్క్, ఎంత పెద్దది. ఓడి అమ్మ, చూసారా ఎంత పెద్దది ఉందో? ఓ మై గాడ్, సో హ్యూజ్. మార్నింగ్ కూడా ఇంతే ఉంటే చాలా డార్క్ ఉంది కదా, చాలా డార్క్ ఉంది. మీకు ఏం చూపించాలని నేను ఇలానే చూడండి. యా ఎన్ని రకాలు, ఇవన్నీ లైట్లు, చిన్న చిన్న లైట్లు. ఎంత పెద్ద టర్టిల్ చూడండి. ఓ మై గాడ్, ఎంత పెద్ద టర్టిల్. ఇది ఒక కనిపించిందా? దట్స్ ఫైన్. చాలా పెద్ద. ఇవన్నీ ఇందులో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న నేమ్స్ ఫిషెస్ అన్నీ ఇక ఇందులో ఉన్నాయి ఈ పెద్ద ఎక్వేరియంలో. మొత్తం ఇన్ని ఫిషెస్ ఉన్నాయి, ఇన్ని ఫిషెస్. ఇవన్నీ చాలా ఫిషెస్. ఇంకా రౌండ్ పెద్దది ఉంది. ఈ సర్కిల్ మొత్తం ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నీ ఇందులో ఉన్నాయి. ఎంత పెద్దది చూడండి. డార్క్ ఉంటుంది బికాస్ థీమే అది, ఏం చేయలేము. లైఫ్ సైకిల్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసి చదువుకోండి. ఇది జస్ట్ ఒక ఊస ఉంది. అది పెద్ద కనిపిస్తుంది.
గ్యాలరీకి ఎంటర్ అవుదాం ఇప్పుడు. గ్యాలరీ ఎక్వేరియం కంటిన్యూస్ అంట, ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఉంది ఎక్వేరియం కంటిన్యూస్. గ్యాలరీలోకి ఎంటర్ అవుదాం. గ్యాలరీ ఏంటో చూద్దాం. పరిగెడుతున్నాడు సాహస వీరుడు. జలకన్య ఇక్కడ ఉంది, ఇట్రా. జలకన్య కోసం రా, తీసుకెళ్ళిపో జలకన్యని. ఇదిగో ఇక్కడ ఏంది, లివింగ్ రీఫ్ ఏంటి, అల్ట్రా కలర్ఫుల్. ఏమన్నా ఉందా? ఏముంది? లేదు, జస్ట్ ప్లాస్టిక్. ఏం లేదంట పెద్దగా. ఓకే, కలర్స్ మారుతున్నాయి అంతే. సో ఇక్కడ చూద్దాం. ఇదిగో ఫిషెస్, మొత్తం ఫిషెస్. ఇదేంటిది? రెడ్ లయన్ ఫిష్ అంట. ఓకే, అండ్ దెన్ ఎలక్ట్రికల్ హిల్. ఓకే, ఇదిగో చిన్న చిన్న చేపలు మనకి మన ఇంట్లో వేసుకుంటాం చూడు. అదిగో దాన్ని తెలిసిందే ఏంటి, వెళ్ళిపోతుంది. తెలుస్తుంది చూడు, ఇందులో తెలుస్తుంది చూడండి. యా, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సాహసవీడిలో వెళ్ళిపోకూడదు. దా, ఇదిగో ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ ఫ్లాష్ ఫోటోగ్రఫీ. ఫ్లాష్ ఏమి యూజ్ చేయొద్దు, ఎందుకంటే వాటికి సెన్సిటివ్ ఉంటుంది కదా, తగులుతుంది. అందుకని ఫ్లాష్ ఏమి యూజ్ చేయొద్దు. ఇదేదో ఉంది రెడ్గా, డ్రాగన్స్ మిత్స్ మేడ్ రియల్ అంట. యూరోపియన్ కామన్ కటిల్ ఫిష్, ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా చూడు, మనకి చూడండి, మనకి ఇలా అవుతుంది. వీడియో స్పిన్ బ్రౌజర్. తిప్పు చూడండి, దాని మూతి తెచ్చి చేపను పట్టిందా. ఇప్పుడు చూడండి, మళ్ళీ స్టవ్ అది అలా పడుతుంది చేప ఉందా, అదిగోండి అలా. ఆస్ట్రిచ్ ఎప్పుడైనా చేప దానిలో టంగ్స్ లా ఉంటుంది, దాని ఇలా సక్ చేసి ఎలా చూపిస్తున్నాడు వచ్చి. డిస్కస్టింగ్. ఇది డ్రాగన్ స్మిత్ ఉంది, రేబే ఉంది. మనం దేనికి వెళ్దాం? దీనికి వెళ్ళి దాని తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. డ్రాగన్ స్మిత్, ఇగో డ్రాగన్ ఎంటర్ అవుతున్నాడు, రెడ్ డ్రాగన్ లాగా, రెడ్ వేసుకొని. అమ్మ స్నేక్ ఉందంట, స్నేక్ ఉందంట. ఓ, ఇంకా నయం, అది బొమ్మ సచ్చి ఊరుకుండేది, గుండె పోయేది. మైథాలజిక్ కౌంట్లెస్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ టేల్ అంట. అదిగో బాబాయ్, పాము ఉంది చూడండి. ఇంకా నేను ఎక్కువ చూపించలేదు. అమ్మో, నైట్ పడుకోవాలి పల్లి. ఇంకా నేను ఎక్కువ చూపించలేను, సారీ ఏమనుకోకండి. ఇక్కడ ఏం చూపించలేను. అమ్మో, నా వల్ల కాదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ పాసింగ్. నేను అది చూపించలేను. ఇక్కడ ఏదో ఉంది, వీళ్ళు మనం బ్లాక్ చేశారు. ఆ లోపల ఏమేమి ఉన్నాయో దాని స్కిన్ ఇక్కడ మనం ముట్టుకోవచ్చు. అలా ఫీల్, అది పట్టుకుంటే దాని లోపల ఉంది కదా, అలా స్కిన్ ఇలా ఉంటుంది, ఇలానే ఉంటుంది అంటే అలా ఫీల్ అవుతుంది. బాబోయ్, నా వల్ల కాదు, ఎక్కువ చూపించి. ఇక్కడ వద్దు, పాస్. ఇదేంటి? అమ్మో, స్నేక్ స్కిన్ ఇలా ఉంటుంది. ఏదో ఎక్కడ ఉంది? గ్రీన్ ట్రీ పైథాన్. అదిగో అక్కడ ఉంది. నా వల్ల కాదు, నైట్ పడుకోలేను. చూడండి మీకోసం. ఏదో స్కిన్ బాగుంది, అంతేం వర్స్ట్ లేదు. అది ఉందా? బతికే ఉంది అది. అమ్మో, ఐ కాంట్. ముట్టుకోవచ్చు కదా, మంచిగా ఉంది. నేను ముట్టుకుని నాకు జలకరిస్తుంది. వాళ్ళకి తెలుసు నాకు బల్లెలు, పాములు, రెప్టైల్స్ భయం అని. నాకు కూడా. అందులో వావ్ ఏముంది నీకు వచ్చి? ఏది కనిపించట్లేదే కానీ మాకు. అవునా? లేదు, ఎక్కడో దాక్కుంది, పడుకుంది. నైట్ అయింది కదా బజ్జో. ఏది? అది ఇక్కడ మెదలట్లేదు. అవి ఉన్నాయో లేవో అర్థం కావట్లేదు. అదిగో ఇదే, అదే అది. ఇది నెక్స్ట్ ఒక దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇది ఉంది కదా. అమ్మో, నైట్ కల్లోకి వస్తే ఇవన్నీ మీకు. జోడియాక్ సైన్. ఏది? ఇక్కడ ఏదో ఉందంటే చూద్దాం, చూపిస్తుంది. ఓ మై గాడ్, చూడండి ఎంత పెద్దది. దీంతో తోక దగ్గర నుంచి పైకి వెళ్దాం. ఎలా చూస్తున్నావు నన్ను? పెంచుకుంటారు ఇక్కడ, పెట్స్ లాగా తెలుసా? వాటిని పెంచుకుంటారంట, పెట్స్ లాగా. పెంచుకో నువ్వు కూడా ఇంట్లో ఒకటి. మా కంపెనీలో కామ్ ఉంటుంది, అవి పెంచుకుంటుంది వాటిని. ఎలా అవుతున్నావు ఫీల్? స్కిన్ ముసలి స్కిన్ లా ఉంటుంది.
ఇక్కడ ఏదో ఉంది, ఏదది? అసలు ఉన్నాయా? చచ్చిపోయి అర్థం కావట్లేదు, కదలట్లేదు, మెదలట్లేదు అది. దీని స్కిన్ దాని స్కిన్ ఒకటేలా ఉంటుంది. నెక్స్ట్ ఇదిగో ఇదిగో కనిపించిందా మీకు? ఇదిగో అమ్మ, ఇది కదిలింది అమ్మ, కదిలింది. ఇదిగో ఇది మొత్తం ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి అంటది. స్కంక్. ఇక ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది, వాళ్ళు బ్లాక్ చేశారు, తర్వాత చూద్దాం. అండ్ దెన్ క్రొకోడైల్ ఉంది, నిజం క్రొకోడైల్ మిమ్మల్ని మింగేస్తుంది. ఓపెన్ యువర్ ఐస్. హలో, అలిగేటర్ అంట. ఓపెన్ చేయట్లేదు, పడుకుంటుంది. డు నాట్ డిస్టర్బ్. అండ్ దెన్ దాంతో ఏంట్రా, అత్తమ్మడి గంట దీంతో, దాంతో బాగా ఎగ్జిట్. ఇది ఎగ్జిట్. అండ్ నెక్స్ట్ మనం దీనికి వెళ్దాం. ఏది? అమ్మో, బేబీనా? నాలుకేదంట, లోపల ఉంది నాలుక. నాలుక తీసి నేను మింగుతుంది. దా చూడండి, రియల్ దానిలో పెట్టారు కన్ను, ఏదో రియల్లో ఉన్నట్టు. అక్కడికి వెళ్దాం దా. ఇందాక ఇంకోటి చూసాంగా, రే సంథింగ్, వాట్ ఈస్ ఇట్? రేబే. ఇప్పుడు మనం రేబేకి వెళ్తున్నాం. ఓకే, ప్లానెట్ ఆఫ్ జెల్లీస్. ఇది జెల్లీ ఫిష్లు ఉంటాయి కదా, అవి అవి యాక్చువల్లీ చచ్చిపోతామంట తెలుసా? అదే చిన్ని చిన్ని చేపలు, బుడ్డి బుడ్డి. ఏం చేస్తున్నారమ్మా మీరు లోపల? బుడ్డి బుడ్డి చేపలు ఏం చేస్తున్నారమ్మా మీరు లోపల? ఏదా అతుక్కొని ఉంది కదా, స్టింగ్రే అంటారు. అది కలర్ఫుల్ ఉంది ఆ స్టింగ్. అది చూసారు ఎలా వెళ్తున్నావు? చాలా కలర్ఫుల్ ఉంది కదా అది. ఓ, ఇది కూడా కలర్ఫుల్ ఉంది. బాగున్నారే, ఇద్దరు బాగున్నారు, మీ ఇద్దరు బాగున్నారు. నువ్వు బాగున్నావు, నువ్వు కూడా బాగున్నావు. ఓకే, ఏ బాగున్నా అని చెప్పా కదా, దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఓకే, ఇప్పుడు మనం ప్లానెట్ జెల్లీస్కి వెళ్దాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ శానిటైజర్ యూ కెన్ యూజ్ ఇట్. ఇదిగో జెల్లీ మ్యాషప్, అదిగో కనిపిస్తుందా? వాట్ టెక్నాలజీ, సీరియస్లీ వాట్ టెక్నాలజీ చూడు, ఇన్సేన్. ఇవి జెల్లీ ఫిషెస్. అదిగో ఎలా వెళ్తున్నాయి చూడు. ఓ మై గుడ్నెస్. కలర్స్ చేంజ్ అవుతుంది చూసావా? ఇందాక ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఒక కలర్ ఉంది. గైస్, హరి పైన కూడా ఉంది చూడండి, రివర్స్. హాయ్. ఇది ఒక కలర్ చేంజ్ అయింది చూడు, మళ్ళీ ఇంకో కలర్. అది వాళ్ళు పెడతారు కలర్స్, వాళ్ళు పెడతారా? అది ఒరిజినల్ కాదా? ఒరిజినల్ కలర్స్ కాదు, ఒరిజినల్ కాదా? అవి జెల్లీ ఫిషెస్ ఒరిజినలే. మరి ఆ కలర్ సెట్టింగ్స్ వాళ్ళు పెడతారు. పాములా ఉంది. ఫిష్ చూడండి ఎలా ఉందో, పాములా ఉంది. చూడు ఎట్లా చూస్తుంది. ఫిష్ చూడండి ఎలా ఉందో. లేదు ఆ బొమ్మ కాదు, కదులుతున్నాయి చూడు, గిల్స్ చూడు. అవునా? అవి ఒక చూడు, బొమ్మలు కాదు మోనిక, అదే అంటున్నా. చూడు, అదే అది ఇక్కడ ఉన్నది కూడా అక్కడే ఒకలాంటిది. లోపలికి వెళ్దాం. ఇదిగో నెక్స్ట్ ఇలా ఉంది. ఆహా, వాటర్ పైన ఫ్లో చేస్తారా? ట్యాంక్స్ ఇవన్నీ. ఇదిగో గ్లాస్, అంతే గ్లాస్ వెనకత్ర ఉండే వాటర్. కింద మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదిగో ఇందాకెళ్ళామా రేబే, దాంది అది అనుకుంటా మేబీ. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అవి. ఏమేమో చేస్తున్నాం దా, మనం ఇద్దరం రాలేడంట, అందుకే హైట్ ఉండకూడదు. పొట్టిగా పుట్టాలి. అవి వెళ్తున్నాడు
వెళ్ళాడు. అమ్మో ఓ అమ్మో, వాళ్ళు మనల్ని తీయకట్లేగో. బయట ఇందాక మేము తీసాం కదా వీడియో, అక్కడి నుంచే. అది చూడట్లే, చూడండి మమ్మల్ని. దే ఆర్ నాట్ వాచింగ్ అస్. ఇదిగో మాంత్రికుడు చిత్రపుంజ ఇందులో వచ్చాం. అసలు ఏంటి అసలు చూడట్లేదు చెప్పింది. చేరా అరే క్లీన్ చేస్తాడు, అగో తిప్పుతున్నాడు. అది ఒక క్లీన్ చేస్తున్నాడు. ఎంత తిప్పితే అంత ప్యూరిఫై అవుతుంది వాటర్ మొత్తం. ఇక్కడ ఏదో ఉంది, అదిగో మొత్తం ప్యూరిఫై చేస్తారా. ఇదేదో చేస్తున్నాడు. ఇరిగింది అనుకో వస్తారు మీ దగ్గరికి. ఇవేంటి ఇవి మొత్తం సైన్స్. ఎందుకో తిరిగాడు వాడెందుకు అలా తిరిగాడు. ఇక్కడ క్లీనింగ్కి యూజ్ చేసేగా కెమికల్స్. అవుతుందా? లేదు, సునామీ అదిగో అదిగో. అదిగో సునామీ ఎలా అని. స్టాప్ ఇట్ అడుగు మనిషి. ఇదిగో సునామీ ఎలా అవుతుందని. ఓ చాలు, ఏ దీంట్లో ఎక్కి కూర్చొని వెళ్ళు, డైరెక్ట్ బయట ల్యాండ్ అవుతావు. చాలు చాలు. జిమ్ చేయట్లేదా ఏంటి? ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేసుకుందాం వచ్చావా? ఎవరో వాల్స్ మీద మంచి బాగా చేశారు. ఇదిగో 200 టర్టిల్ అంట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇది ఈ టర్టిల్ స్ట్రక్చర్ ఉందా, ఇది 200 కనిపిస్తుంది మీకు. 200 ఇయర్ ఏంటిది క్రియేటెడ్ యూజింగ్ ఓవర్ 200 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఓకే, సింగిల్ యూజ్ 200 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్తో ఈ టర్టిల్ క్రియేట్ చేశారు. ఇది ఈ టర్టిల్ని. నైస్, వెరీ నైస్, గుడ్ జాబ్. ఇది చూడండి చేపలు ఎలా వెళ్తుంది మొత్తం. అది అలా చేస్తే అదిగో ఫాస్ట్ ఫార్వర్డ్ టైం మిషన్కి వెళ్ళినట్టుంది. బాగుంది. జైంట్ రెడ్ సీ అంట. ఇక్కడ ఉందా? ఇదిగో వాటర్. ఇదిగో పైన చూడు. ఓ మై గాడ్, పైన చూసారా? క్రేజీ అసలు. పైన బాగా ఇచ్చారు. అదిగో మొత్తం మెర్మైడ్ ఫీల్స్. ఎంత చీకటిగా ఉందో. స్పైనీ కింగ్ క్రాబ్ అంటే ఇది. ఏది? ఓ ఎంత రెడ్ ఉందో చూడండి, రెడ్ కలర్ది. ఎంత బాగుందో అసలు. వావ్, పడుకున్నట్టుంది, నిద్రపోతుంది మధ్యన టైం. ఇగో కింగ్ క్రాబ్. ఇదిగో ఓ ఇక్కడి నుంచి చూడండి ఎంత పైకి ఉందో. హ్యూజ్. ఇది ఇందాక నేను ఆ పైన నించొని చూపించాను కదా మీకు, కిందది అదే ఇది. ఇంకా లోపలికి వెళ్తే రెయిన్బో అనేది ఉందంట, అక్కడికి వెళ్దాం. అది కనిపిస్తుందా? రెయిన్బో రీఫ్, అక్కడికి వెళ్దాం. లెట్స్ సీ. యా చెప్పు గైస్. ఏం చూపిస్తావు గైస్? ఏంటి? చెట్లు ఎంతవరకు గ్రో అవుతాయని చూపిస్తున్నాడు. ఆహా, ఓ దీంతో మొక్క నాటాడు. మొక్క నాటాడు. ఏం కాదులే. ఇగో ట్రీలెస్ ఫారెస్ట్ ఇలా. Curious about kelp, this exhibit is filled with roughly 3 liters of water anta. Nice. వీటికి తెలియదు కదా మనం టచ్ చేస్తే ఏం చేసినా. తెలియదు ఏం తెలియదు. డబుల్ లేయర్ గ్లాస్ ఉంటుంది. ఓ వావ్, చూడు.
బీచ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ లైన్ వెళ్తున్నాయి వాటర్లో వెళ్ళట్టు వాటర్ ఫ్లో చూడు పైకి వెళ్ళి కనిపిస్తుంది పైన ఫ్లో అవుతున్నట్టు కింద నుంచి కాదు పైన ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది గాయస్ అనుకుంటూ వచ్చేస్తాడు చేసేది ఏముండదు కదా ఆగు గాయస్ ఎస్ గాయస్ రెడీ గాయస్ గో గాయస్ మళ్ళీ వాటర్ పడేసరికి మళ్ళీ కిందకి దీంతో ఏంటంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది అదిగో దాని ప్రెషర్ అక్కడ అదిగో దీంతో ఏం చేయొచ్చు అంటే చిన్నపిల్లలకు వేసుకొని అంతా మరి ఏదో చూపించు పెద్ద తండే తోచ్ మాకు నచ్చలే అది కానీ అది బాగుంది కదా అండ్ చేయి పెట్టొచ్చు ఇదిగో నేను ఏదో షాక్ ఏదో కొడుతుంది అనుకున్నాను కానీ నేనేం లేదు ఏం చేస్తున్నాడు దేనికి ఓ తిరుగుతూనే ఉంది కానీ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు చూసావా తిరుగుతూనే ఉంది ఎండ్ అవ్వలేదు తిరుగుతూనే ఉంది కానీ ఎండ్ అవ్వలేదు అదిగో వింటర్లో అలా ఉంటుంది కెనడా నెక్స్ట్ మా పరిస్థితి అది ఇంకో 5 రోజుల్లో దాదా పెద్ద మనిషి కమ్ అవుట్ పట్టుకొని అక్కడే అమ్ముకుంటా చేప కూర చేసుకొని ఇది యాక్సలెట్ ఇదిగో ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ ఉంది చూడండి కలర్స్ కలర్స్ ఓహో చాలా క్యూట్గా ఉంది రోజెస్ క్యూట్ ఉంది చూడు కలర్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా పోజ్ కూడా ఇచ్చింది లేలా అంది దాని లిలోలా లేదు లిలో అండ్ స్టిచ్ ఏదిగో మొత్తం ఈ ఫిషింగ్ హుక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం అప్పట్లో వాళ్ళు చేసినవో ఏమో మరి హిస్టరీ ఉంది మొత్తం దీన్ని పాతవి నేటివ్ కెనడియన్స్ నేటివ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు అంతే అక్వేరియం ఎండ్ అయింది ఇప్పుడు ఇక్కడ కొన్ని లైవ్ ఫిషెస్ని పెట్టారా లేవు ఉన్నాయి ఏవో ఉన్నాయి సంథింగ్ స్నేల్స్ అంట బేసిక్గా కింద కూడా లైవే అనుకోండి యా ఎండ్ అయింది ఇంకా మొత్తం చుట్టుముట్టారు ఏం చేయలేము ఎవర్రా మీరంతా గైస్ అది కదలట్లేదు గైస్ హరి దాన్ని పట్టుకున్నామండి వెళ్ళిపోయింది దానికి మూడ్ లేదు నా దగ్గర కొంచెం పట్టుకుంటే ఒకటే ఉంది ఇంకా ఉండాలి యాక్చువల్లీ చాలా ఒకటే ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే దాని పక్కనే మనం టెంప్ట్ చేసేది ఒకటి కనిపించింది వాట్ ఈస్ ఇట్ షాపింగ్ సో మనం ఏం చేద్దాం షాపింగ్ చూద్దాం ఇక్కడితో బ్లాగ్ని ఎండ్ చేద్దాం ఓకే పట్టుకోవడానికి అది ఒకటే ఉంది యా ఈ షాపింగ్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి ఓకేనా ఇక్కడితో బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ చైన్ చాలా నచ్చింది ఈ షాప్ మొత్తం రౌండ్ వేసాను అన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఐ మీన్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంత గ్రేట్గా ఏం లేదు ఇది ఒకటే నచ్చింది నాకు ఇవి బాగున్నాయి అంటే ఇది 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 కూడా బాగుంది క్యూట్ ఉంది వావ్ $400 అది మరి మనం లైక్ చేసి ఎలా ఉంటే మినిమం $400 ఉండాలి ఆహా మెర్మేడా మెర్మేడ్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అది కూడా బాగుంది ఏది ఇవన్నీ ఉన్నాయి ఏంటి వ్లాగ్ ఏం చేశానని చెప్పి చూపిస్తుంది అనుకుంటున్నారా సరే మీరు చూస్తారు కదా కొంచెం అని ఇది ఒక సెక్షన్ బాగుంది అందుకే చూపిస్తున్నది యా ఓ మెర్మేడ్స్ ఉన్నాయి ఇక్కడ నేనే ఇవన్నీ నా బేబీస్ అండ్ మై ఫ్రెండ్స్ నైస్
వెరీ నైస్. అదిగో వాటర్, ఇందాక మేము వచ్చాము చూడు, అదే వాటర్. బ్లాంకెట్, మెర్మైడ్ టైల్ బ్లాంకెట్ అంట. ఎంతో ఇది యాక్చువల్లీ ఇలాంటిది నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా. హ్యాలోవీన్ అప్పుడు మెర్మైడ్ గెటప్ వేసుకుంటా నేను. ఎంతో కానీ ఇది చూడు ఎంతో, ఎంత చూడు, హ్యాలోవీన్కి నేను మెర్మైడ్కి వేసుకుంటా. కానీ టాప్ ఏమి వేస్తాము, ఉట్టి కిందకే ఉంది ఇది. మొత్తమా మొత్తమా, కానీ ఎంత ఉంది? లేదు పెట్టలేదా, పెడతాడు కాకపోతే ఎక్కడ ఉంది కనిపించవట్లేదు మాకు. 100% పాలిస్టర్ కేర్ అంట. ఇంకా తీస్తాను, చూద్దాం ఎక్కడ ఉంటుంది. $50 అంటే ఇది. మళ్ళీ జిఎస్టీ ఉంటుంది దీనికి, మనకి ట్యాక్స్లు. యా $50. మెర్మైడ్ టైల్ బ్లాంకెట్, నైస్, బాగుంది. హస్బెండ్ రా బాబా, ఎలా ఉన్నాయి మా ఆఫీస్లో నీ బొంద. కానీ దా ఒక సీక్రెట్ చెప్తాను, బాయ్ చెప్పవాలి. అంటే హాయ్ ప్రాపర్గా చెప్పదు అన్ని బ్లాగ్స్ లాగా దీనికి, అందుకని అట్లీస్ట్ బాయ్ కనిపించి చెప్తాను. మార్నింగ్ నుంచి తొక్కల అవుట్ఫిట్, నాది కూడా తొక్కల అవుట్ఫిట్. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఆఫ్రికన్ సఫారీకి వెళ్ళాము ఈరోజు మార్నింగే. అది మిస్సెస్ ఆగా ఇలా కొన్ని ప్లేసెస్ అలా వెళ్తున్నాం. ఇంకా డ్రైవ్ ఇదంతా. నైట్కి ఇప్పుడు ఇది వచ్చాం, మాకు ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. 10:40 అవుతుంది, అందుకే టైర్డ్. సో ఈ బ్లాగ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్వేరియం చూడాలనిపిస్తుంది కాబట్టి చూడండి. యా